స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభికి అవమానం జరిగింది. ఆయన అధినేత నుంచే చేవాట్లు తినాల్సి వచ్చింది. అదేదో అంతర్గత సమావేశంలో అయితే వేరుగా చెప్పాలి, కానీ బహిరంగంగా చంద్రబాబు నాయుడు పట్టాభిని అవమానించారు. చంద్రబాబు పట్టాభి పనితీరు మీద అసహనం వ్యక్తం చేశారు. పట్టాభి వ్యవహార శైలిని తప్పుపట్టారు. మాటలు చెప్పడానికి పనులు చేయడానికి చాలా తేడా ఉంటుంది అన్నట్టుగా చెప్పుకొచ్చారు. బయట మాట్లాడడం వేరు, ఎగ్జిక్యూషన్లో పనులు పూర్తి చేయడం వేరు అన్నట్టుగా చెప్పడమే కాకుండా పట్టాభి కథలు చెబుతూ ఉంటారు అన్నట్టు మండిపడ్డారు. ఇప్పుడు స్వచ్ఛ భారత్లో ఎంత డబ్బులు తీసుకోగలిగాం సార్? ఇప్పుడు వరకు ఎక్స్పెండిచర్ తక్కువ ఉంది, మనకి డబ్బు ఉంది దీంట్లో. అందుకే 591 నేనేమంటా అంటే మీరు ఖర్చు పెడితే ఆ డబ్బులు వస్తుంది. స్టాచ్యురేషన్కి వెళ్ళండి అంటే మీరు ఎగ్జిక్యూషన్లోనే ప్రాబ్లం. పట్టాభి కూడా కథలు మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు బయట మాట్లాడడం వేరే, స్టేట్మెంట్స్ వేరే, ఎగ్జిక్యూషన్ వేరే. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎగ్జిక్యూషన్. ఊరికే బయట ఉపన్యాసాలు అందరూ ఇస్తాం. లీడర్ అనేవాడు ఎగ్జిక్యూషన్ చేస్తే లీడర్స్ అవుతారు. దట్ ఈస్ వేర్ ఐఎమ్ ఫోర్సింగ్ ఎవ్రీబడి. ఇదంతా చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా చేసినటువంటి కామెంట్గా కొందరు భావిస్తుంటే, పట్టాభిని ఇలా బాహాటంగా అధికారుల ముందు అవమానిస్తారా అంటూ మరికొందరు మాట్లాడుతున్నారు. ఇటీవల పట్టాభి పర్యటన సందర్భంగా ఆయన చేసిన ఓవర్ యాక్షన్తో ఒక సూపరింటెండెంట్ ఇంజనీర్ ప్రాణాలు కోల్పోయారు. ఇదేచ్ఛగా నోరేసుకుని పడిపోవడంతోనే ఎస్సీ గోవిందరావు మరణించాల్సి వచ్చింది అనే విమర్శలను పట్టాభి ఎదుర్కొంటున్నారు. పట్టాభి తీరు మీద విపక్షంతో పాటుగా జీవీఎంసీ అధికారులు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. పట్టాభి ఇష్టారాజ్యంగా వ్యవహరించినటువంటి ధోరణి మూలంగానే ఎస్సీ ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది అన్నట్టు ఆరోపిస్తున్నారు. ఇలాంటి తరుణంలో అధికార యంత్రాంగంలో పెరిగిన అసహనాన్ని చల్లార్చే నిమిత్తం పట్టాభిని బహిరంగంగా చంద్రబాబు మందలించినట్టు కొంతమంది భావిస్తున్నారు. ఒక సెక్షన్ని సంతృప్తి పరచడం కోసం తన సొంత మనిషిని బహిరంగంగా అవమానించడం ఏ మేరకు ప్రయోజనం అనే ప్రశ్న కూడా ఉంది. పట్టాభి లాంటి తెలుగుదేశం పార్టీ పట్ల చిత్తశుద్ధితో పనిచేసే నాయకుడిని చంద్రబాబు ఇలా బాహాటంగా అందరి ముందు అవమానించడం ఏ రకంగా సరైనది అనే మాట చాలామంది నుంచే వస్తుంది. పట్టాభి నిజంగానే విశాఖ టూర్లో జీవీఎంసీ ఎస్సీ పట్ల అమానుషంగా వ్యవహరించుంటే, ఇష్టారాజ్యంగా వ్యవహరించి ఉంటే అందుకు అంతర్గత సమావేశంలో చక్కదిద్దే ప్రయత్నం చేయాలి తప్ప ఇలా బాహాటంగా మందలింపు, బాహాటంగా ఎద్దేవా చేయడం, అవమానించేలా మాట్లాడడం ఏ రకంగా సరైనది అనే వాదన చేస్తున్నారు. మొత్తంగా ఏమైనా నగరి పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు పట్టాభిని ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ కలకలం రేపుతున్నాయి, రాజకీయంగా చర్చనీయాంశం అవుతున్నాయి, చాలా ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు తన సొంత మనుషుల మీద కూడా వెనకాడకుండా అసహనం ప్రదర్శించడానికి సిద్ధపడిపోతున్నారు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పట్టాభి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్లో ఆశించిన మేర పనిచేయట్లేదు అని చంద్రబాబే తేల్చడంతో ప్రభుత్వ ప్రచారానికి వాస్తవానికి ఎంత వైరుధ్యం ఉంటుందో తేట తెల్లమవుతుంది. ఒకవైపు స్వచ్ఛాంధ్ర పేరుతో రాష్ట్రం మొత్తాన్ని చక్కదిద్దేస్తున్నాం, మొత్తం అన్ని సరిచేసేస్తున్నాం అంటూ ప్రచారం చేసుకుంటున్నటువంటి ప్రభుత్వానికి రెండో వైపు ఆ చైర్మన్ పనితీరే పేలవంగా ఉంది అని చెప్పడం అంటే ఇక ఆ కార్పొరేషన్ ఏ రీతిన సాగుతుందో తేట తెల్లం చేస్తున్నట్టు అవుతుంది. ప్రభుత్వంలో ఏమాత్రం పనులు సజావుగా సాగడం లేదని, ఫలితాలు ఏమాత్రం రావడం లేదని, పట్టాభి లాంటి వాళ్ళ వ్యవహార శైలి సజావుగా లేదని సీఎంఏ తేల్చేయడంతో ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పనితీరు ఏ రీతిన సాగుతుందో, మాటలకి ఆచరణకి పొంతన లేకుండా ఎలా ఉందో తేట తెల్లమవుతుందని చెప్పొచ్చు.